మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీర్పూర్ మండలంలో బుధవారం పర్యటించారు. బీర్పూర్ మండలంలో రోళ్లవాగు అరగుండాల ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. అడ్లూరు లక్ష్మణ్ తో ఫోన్ లో మాట్లాడి నిధులు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పర్యటనలో భాగంగా కొద్ది నిమిషాల్లోనే నిధులు మంజూరు కావడంతో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు మాజీ మంత్రి తాడిపత్రి జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రైతులు, మత్స్య కార్మికులు, యువకులు, నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ అరగుండాల ప్రాజెక్టు ప్రధాన సమస్య వాటర్ స్టోరేజ్, నిల్వ కావాల్సిన నీరు రోళ్లవాగు వాగులో నుండి రావాలని, వాగుపై ఆధారపడినటువంటి కరెంటు మోటార్లు 100కు పైన ఉండడంతో కిందికి నీరు దిగడం ఇబ్బందికరం అయిపోయిందని, వచ్చిన వారం రోజుల్లో వాగు సిఫేజీకి పోయిందని, మళ్లీ అరగుండాల ప్రాజెక్టుకు చేరాలంటే 2 రోజులు నీరు పొడిగిస్తే కానీ నీరు చేరే అవకాశం లేదని అన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడంతో సిఈ గారితో మాట్లాడి D53 12L దాదాపు 500 క్యూసెక్లు 12L కి పెంచుకోవడంతో నీరు చేరుకుంటుందని అన్నారు. అరగుండాల కెనాల్ గేట్ విరిగిపోవడం జరిగిందని, దీన్ని మరమ్మతు చేయడానికి 75,000 అంచనాతోని కింది కెనాల్ కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తం జంగల్ నిండిపోయిందని అన్నారు. NRGS ద్వారా కాలువలను మరమ్మతులు చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందని, లేకపోవడంతోనే 2 లక్షల రూపాయల అంచనాతోని రూపొందిస్తే మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతోనే ఆయన కలెక్టర్ తో మాట్లాడి 75,000 రూపాయలతో స్లూయిస్ గేట్ల మరమ్మతులతో పాటుగా కాలువ శుద్ధి చేస్తేనే గానీ కిందికి నీరు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. మరి పెంచినాక మళ్ళీ మాకు అరగుండాలు ఎగబెడతారా? అదంతా సమస్య లేదా? నాకు అరగుండాల ప్రాజెక్టు రైతులకు ఏదైతే బాట తెలియడానికి మీకు అంతకంటే ఎక్కువ నీళ్ళు వస్తలేవు. ఏంటి అంటుంది? మన నష్టం లేదు. మరి పెంచినాక మళ్ళీ మాకు అరగుండాలు ఎగబెడతారా? ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? పర్లేదు సార్, ఫస్ట్ అయినా పర్లేదు అదొకటి. ఎందుకంటే లిఫ్ట్ అయితేనే మనకు 6,000 మోడల్ నడుస్తున్నాయి, ఇది నడతలేదు. ఇప్పుడు మన రోళ్లవాకి వెళ్ళేది కింద ఒకటి అరగుండాల ప్రాజెక్ట్ అని ఉన్నది. మీతో మాట్లాడితే డిస్కస్ చేస్తాం కదా. ఇప్పుడు అరగుండాల కింద దాదాపు 1000 ఎకరాలు ఉంటుంది. సరే, ఒకటి దాని అరగుండాల స్లూయిస్ ఏదైతే ఉన్నదో గేట్ ఏదో కొద్దిగా అది ఉంటే దాన్ని 56,000 70,000 అవుతుంది. అది యు ఆర్ గెటింగ్ ఇట్ రిపేర్ ఐ బిలీవ్. కానీ ఇప్పుడు దాని వాటర్ కావాలి సార్. వాటర్ లేనిది మనం ఇది పెట్టుకున్నాం, కానీ మరి వాటర్ కావాలంటే ఒక 2 రోజులు పెంచితేనే కానీ వాటర్ రీచ్ కాదు. ఇప్పుడు నీళ్ళు మీరు ఇవాళ ఆపేస్తారు అనుకోండి, ఇవాళ సాయంత్రం దాకా ఉంటే ఏం లాభం సార్? నీళ్ళు బాగేవారని. ఈ అరగుండాల ప్రాజెక్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి వాటర్ స్టోరేజ్ నిలువ కావాల్సిన నీరు రోలవాకి వెళ్ళి మనకు వాగులకి వెళ్ళి రావాలి. ఆ వాగు ఏదైతున్నదో దానిపైన ఆధారపడేటువంటి ఎలక్ట్రిక్ మోటార్లు, కరెంట్ మోటార్లు దాదాపు 100-150 ఉండడంతో కింది నీరు దిగడం ఇబ్బందికరమైపోయింది. ఇప్పుడు మనకు వచ్చిన వారం రోజుల్లో ఏదైతుందో అంత బాగా సీపేజ్కి పోయింది. మళ్ళీ మనకు అరగుండాల వాటర్ రీచ్ కావాలంటే అన్లేదు మనం ఒక 2 దినాలు నీరు పొడిగిస్తేనే కానీ నీరు రీచ్ అయ్యే అవకాశం లేదు. అదే వాళ్ళు ఇప్పుడు మంత్రి గారి దృష్టికి, లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు సీ గారితో మాట్లాడి మనకు ఇప్పుడు D53 12L అలా దాదాపు ఒక 500 క్యూసెక్ మనకు 12Lలోకి పెంచుకోగలిగితే ఇక్కడ 300 రీచ్ అవుతుంది. మనకు అరగుండాలు కొంత నీరు వచ్చే అవకాశం ఉంటుంది. స్టోరేజ్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఈ గేట్ దగ్గర ఇది విరిగిపోయింది. ఇది రిపేర్ చేయడానికి వరకు ఏది ఇస్తుందో ఇక్కడ సంబంధిత చక్ర నాయక్ గారి దృష్టికి తీసుకురావడంతో ఇది 75,000 అంచనా. దీని కానీ మళ్ళీ కింద కెనాల్ కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతున్నదో మొత్తం జంగల్ నిండిపోయింది. ఇప్పుడు ఈ గతంలో ఏదైతుందో మనము NRGSలో కాలువలను కొంత మరమ్మతు చేసుకునే అవకాశం ఉంటుండే. ఈ మధ్యకాలం లోపల ఏదైతుందో SRC కాలువలు NRGSలో దాని మరమ్మతు చేపట్టలేకపోవడంతో ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయల అంచనా కొరకు దాన్ని రూపొందిస్తే వాళ్ళ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడంతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఈ 78,000
ఈ స్లూయిస్ గేట్ మరమ్మతుతో పాటుగా ఈ కాలువ కూడా ఏదైతే ఉందో ఈ జంగల్ క్లియరెన్స్ డీసిల్టేషన్ మొత్తం సిల్ట్ పేరుకపోయింది. డీసిల్టేషన్ చేస్తేనే కానీ మన కింద నీళ్ళు వచ్చే అవకాశం లేదు. అది కూడా కరెక్ట్గా అతను మాట్లాడి మంజూరు ఇప్పించారు మంత్రి గారు. ఏదో మొత్తానికి ఇవాళ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడ రైతాంగం అందరూ కూడా ఏదైతుందో అంటే వారి ఆందోళనను దృష్టిలో ఉంచుకొని అక్కడ పై రోలవాక్యలు మొదలెడితే రోలవాక్ కూడా ఏదైతుందో మన గతంలో ఉన్నట్టుగా 0.25 TMC నీరు నిల్వ చేసుకోవడానికి కొరకు ఫారెస్ట్ వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇచ్చారు, అభ్యంతరం పెట్టడం లేదు. 0.25 TMC కంటే అదనపు స్టోరేజ్ ఏదైతున్నదో దానికి అదనపు సబ్మెర్జెన్స్ వస్తుంది కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ అదనంగా మునుపు గురవుతుంది కాబట్టి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ కొరకు పంపినరు. 0.25 TMC కొరకు ఏది ఇస్తుందో స్టోరేజ్ చేసుకోవడానికి కొరకు వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టడం లేదు. అది మనకు ఇబ్బంది లేదు. ఇప్పుడు మన కొల్వాయికి సంబంధించినటువంటి ఒక లిఫ్ట్ కూడా ఏదైతుందో మనకి ఈ వారం లోపు ఏదైతుందో అది మొత్తానికి స్టార్ట్ అవుతాడు. కొల్వాయి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏదైతుందో ఆ ఇసుక పేరుకపోయిన ఇసుక మొత్తం తోడేసి అది కూడా ఇప్పుడు ఆన్ చేయడం జరుగుతుంది. అట్లా ఏదైతుందో కొల్వాయికి వెళ్ళి చిన్నకుంట్లకు ఒక లింక్ కలిపేది ఉన్నది. ఆ పైప్ మొత్తం వచ్చేసి ఇంకొక లింక్ జోడిచ్చేది ఉన్నది. అది కూడా చేపట్ట దొరుకుతుంది. ఏదైనా కానీ ఇప్పుడు మొత్తం బీర్పూర్ మండలము అంత బేస్ ఏదైతుందో అంత వ్యవసాయం ఆధారపడ్డది. పై అక్కడికి వెళ్ళి మన మీకు బీర్పూర్కి వెళ్ళి మొదలు పెట్టుకుంటే కింద కమ్మనూరు దాకా అన్ని చేర్లపల్లి మొత్తం గ్రామాలన్నీ కూడా. కాబట్టి ఏ పరిస్థితి లోపల ఇక్కడ ఉన్న సమస్యలన్నీ స్వయంగా పరిశీలించాలని చెప్పని ఇక్కడ రైతాంగం కోరడము. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ పర్యటనకు రావడం జరిగింది. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చక్రనాయ్ గారు ఏదైతుందో వారు చాలా కాలం ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి మొత్తం ఇవన్నిట్ల పట్ల అవగాహన ఉన్నది. ఆయనకి ఇవన్నిట్ల పట్ల సమస్యల పట్ల అవగాహన ఉన్నది. దీని మరమ్మతులు ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా నిర్మాణ కార్యక్రమం చేపట్టే అవగాహన ఉంది. కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు ఈ కావాల్సిన అంచనాలు రూపొందించి వీళ్ళ ముందు పోవడం దొరుకుతుంది. ఏదైనా ఈ రబ్బీలో మాత్రం మీకు ఏ సమస్య లేకుండా బీర్పూర్ మండలం ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా బీర్పూర్కి వెళ్ళి నరసింహపల్లి కానీ తుంగూరు కానీ మీకు కొల్వాయి కానీ ఇటు అరగుండాల తాళధర్మవరం కానీ ఎగోచెర్లపల్లె మంగళ కండ్లపల్లి రంగసాగర్ కానీ అన్ని మొత్తం అన్నీ సాగేటట్టు చూట దొరుకుతుందని చెప్పని భావిస్తున్నాం. దీంతోపాటు ధర్మపురి కూడా దీని కింద ఆధారపడి ఇది కేవలం మన మండలంకే పరిమితం కాకుండా ఈ రోలవాగు మీద ధర్మపురి కూడా ఆధారపడింది. మంత్రి గారు కూడా వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పుడు మంత్రి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ గారు ఏదైతుందో వారు మంత్రికి ఏదైతే వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎందుకంటే ధర్మపురి కూడా లింక్ అయి ఉన్నది కాబట్టి వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తప్పకుండా మరి ఏ పరిస్థితిలో కూడా ఈ ప్రాంత రైతాంగానికి మత్స్య కార్మికులకు కూలీలకు అందరికీ తోడు